ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26 అంటే చాలా మందికి ఒక సాధారణ సెలవు దినం. కొంతమందికి మాత్రమే ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని తెలుసు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2.5 years ago, the British Empire passed power into the hands of the Indian people. We became an independent country, and today, by the proclamation of our constitution, made by our own people in the exercise of the wisdom and the determination and the collective responsibility. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలనలో మగ్గిన మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. అప్పటి వరకు మన దేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. కానీ మన దేశానికి కూడా ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండాలని అంతా భావించారు. దాంతో 1946లో మొత్తం 389 మంది ప్రతినిధులతో కలిసి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ సభ్యులు పాకిస్తాన్కి వెళ్లిపోవడంతో రాజ్యాంగ పరిషత్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్ లో మొత్తం 22 కమిటీలు ఉన్నాయి. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. 1947 ఆగస్టు 30న జరిగిన మొదటి సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి మొదటి ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించింది. ఈ ముసాయిదా రాజ్యాంగం గురించి తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలపడానికి ప్రజలకు 8 నెలల సమయం ఇచ్చారు. రాజ్యాంగ పరిషత్ లో 166 సమావేశాల్లో 114 సమావేశాలు ముసాయిదా రాజ్యాంగంపై చర్చలు జరిగాయి. ఇక వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అందరి అభిప్రాయాలు సేకరించి ఎన్నో మార్పుల తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. చివరకు 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 24న చివరి రాజ్యాంగ సమావేశంలో సభ్యులందరూ సంతకాలు చేసి 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు, 22 విభాగాలతో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించింది. మన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అందుకోసం మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చయింది. అయితే మన రాజ్యాంగంలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా చేతితో రాసిన రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాద్ అనే వ్యక్తి ఇంగ్లీష్ లో ఇటాలిక్ ఫ్లో ఫాంట్ ఉపయోగించి రచించారు. వసంత్ కృష్ణన్ వైద్య అనే వ్యక్తి రాజ్యాంగాన్ని హిందీలో రచించారు. ఇక 1950 జనవరి 26 నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. And today, by the proclamation of our constitution, made by our own people in the exercise of the wisdom and the determination and the collective responsibility. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. అందుకే ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.